అందరికీ నమస్కారం. ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ బాగుంది. కానీ దిల్ రాజు గారు, శంకర్ గారు ఈ స్టోరీ మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ 450 కోట్లు పెట్టి ఈ సినిమాని తీయడం జరిగింది. 450 కోట్లు పెట్టి సినిమాని తీస్తే ఈ సినిమాలో అంత బగ్ లేదు. ఆ బడ్జెట్కి ఈ అవుట్పుట్కి ఎలాంటి సంబంధం లేదు. ఒక సాంగ్కు 75 కోట్లు పెట్టి తీశారట. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకు. కానీ ఈ సినిమా రివ్యూకు వస్తే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. ఇది ఓన్లీ పొలిటికల్ లైన్ తీసుకున్నారు, ఆ లైన్ మీదనే కథ మొత్తం నడిచింది అని చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. కానీ శంకర్ గారు మార్క్ అయితే మిస్ అయిందని చెప్పచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి, రామ్ చరణ్ గారు ఇందులో చాలా రకాల క్యారెక్టర్లు వేశారు. ఐపీఎస్గా, ఐఏఎస్గా, ఉద్యమకారుగా, కలెక్టర్గా, ఆఖరికైతే సీఎంగా కూడా రామ్ చరణ్ గారే చేశారు ఈ క్యారెక్టర్లు. అందులో రామ్ చరణ్ ఎఫెక్ట్ అనేది 100% పెట్టారు. అందులో తప్పనేది ఏం లేదు. కానీ శంకర్ గారు రామ్ చరణ్ని నట్టెట్లో ముంచినట్టే ఈ సినిమాతోటి. శంకర్ గారు 90 సినిమాని 2025లో కొట్టాడు అంతే. అంతకు మించి ఏం లేదు. వినయ విధేయత రామ, స్కంద కలిపి కొడితే గేమ్ చేంజర్. ఇందులో ఇది ఒక్కటే లైన్ కనబడుతుంది. మరి ఇంకొకటి, పాపం దిల్ రాజు గారు 450 కోట్లు పెట్టి తీశారు. అందులో ఆయనకి ఎంత వస్తుందో తెలియదు, ఎందుకంటే నెగిటివ్ ట్యాగ్. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు అయితే 51 కోట్ల నుంచి 80 కోట్ల మధ్య రావచ్చు ఫస్ట్ డే కలెక్షన్. బట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎంత వచ్చింది అనుకున్నా, 186 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్తున్నారు. ఇది నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. ఇది ఫేక్ కలెక్షన్. కానీ ఇది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలుసు, ప్రొడక్షన్ హౌస్కి తెలుసు. ప్రొడక్షన్ హౌస్కి తెలిసి ఉంటుంది. బట్ ఇలా ఎందుకు ఫేక్ కలెక్షన్ పెట్టడం? రామ్ చరణ్ గారు కూడా గతంలో అన్నారు, రామ్ చరణ్ గారు ఫేక్ కలెక్షన్ పెట్టి హీరోలకు బ్యాడ్ నేమ్ తేవద్దు అని. బట్ ఇది రామ్ చరణ్ గారికి తెలిసిందో తెలియదు మనకు. రామ్ చరణ్ గారు ఒక మంచి యాక్టర్, రంగస్థలం లాంటి ఎన్నో సినిమాలు తీసిండు. బట్ ఈ సినిమాతోటి కొంచెం డల్ అవుతారు, ఎలాగైనా డల్ అవుతాడు. బట్ నెక్స్ట్ బుజ్జిబాబుతో సినిమా వస్తుంది. ఆ సినిమాతో అయినా కొట్టాలని మనం కోరుకున్నాం. ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఛానల్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.